హలో అండి అందరికీ. రీసెంట్గా జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినూత, అలాగే ఆమె భర్తని జనసేన పార్టీ సస్పెండ్ చేయడమే జరిగింది. ఎందుకు సస్పెండ్ చేసింది అంటే, ఈ వ్యక్తి ఉన్నారు కదా, ఈ వ్యక్తి పేరు వచ్చేసి రాయుడు అనమాట. అయితే రీసెంట్గా ఆ రాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడమే జరిగింది. అయితే ఈ మృతి వెనుక వినూత దంపతులు ఉన్నారని చెప్పేసి పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వీళ్ళని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ సందర్భంగా జనసేన పార్టీ వీళ్ళని సస్పెండ్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాయుడు అనే వ్యక్తి ప్రత్యర్థులకి ఈమె యొక్క సీక్రెట్లు సంథింగ్ ఒక కోర్టులాగా పనిచేస్తుందని చెప్పేసి కొన్ని రోజుల క్రితమే ఆయన్ని సస్పెండ్ చేయడమే జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా అనుకుంటా, ఏమో మేబీ తెలియదులే, కానీ ఆయన్ని తీసుకెళ్లారు, కిడ్నాప్ చేసి శ్రీకాళహస్తి గోడౌన్లో తీవ్రస్థాయి చిత్రహింసలకు గురి చేసి అక్కడే చంపి తమిళనాడులోని కూవం నదిలో పడేశారంట. అంటే పడేసే ముందు అక్కడ సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయిందనమాట. అయితే ఆ సీసీ కెమెరాలో వినూత భర్త, ఈయన పేరు చంద్రబాబు అంట, వీళ్ళందరూ ఉన్నారు, ఇంకో నలుగురు కూడా ఉన్నారు అని చెప్పేసి పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకి అయితే రావడం జరిగింది. ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడమే జరిగింది. మరి ఎందుకు అంత ఘోరంగా చంపారు అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉండే. ముఖ్యంగా ఆమె చెప్తుంది ఏంటంటే, సీక్రెట్లన్నీ కూడా కోవర్ట్ అయ్యుండి వేరే వాళ్ళకి సీక్రెట్లు చెప్తుండే ప్రత్యర్థి వాళ్ళకి అని చెప్పేసి, అందుకోసం చంపా అని చెప్పేసి ప్రాథమికంగా చెప్పారు. అయితే మరి దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మనం చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.